పెద్ది సినిమా ఈ సినిమా పైన చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా సినిమా రిలీజే కాలేదు, జస్ట్ ట్రైలర్ మాత్రమే వచ్చింది. కానీ ఇప్పటి నుంచే ఈ సినిమాకి సీక్వెల్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు జనాలందరూ కూడా. ముఖ్యంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా సెకండ్ పార్ట్ ఉంటుందా ఉండదని ఒక డైలమాలో ఉండిపోయారన్నమాట. అయితే ఈ యొక్క ఇష్యూ గురించి, ఈ యొక్క ప్రశ్నలకి మాత్రం బుచ్చిబాబు గారు క్లారిటీగా ఒక సమాధానం అయితే చెప్పారు. సో ప్రజెంట్ ట్రైలర్లో చూసినటువంటి ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఒక అద్భుతం అన్నమాట. సో ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమాలో కూడా చూడనంత యూనిక్గా షార్ట్స్ అనేవి ట్రైలర్లో మనం చూసాం. అంటే ముఖ్యంగా గేమ్స్కి సంబంధించింది, కుస్తీ పోటీలు కావచ్చు, క్రికెట్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా యూనిక్గా కొత్తదనంగా చూపించారు. సో ఆల్రెడీ మనము కొన్ని ఇంటర్వ్యూస్లో చూసామన్నమాట. నార్మల్గా మనకు కుస్తీ పోటీలు అంటే గుర్తుకొచ్చే సినిమా పేరు ఏంటంటే దంగల్ సినిమా. సో మరి ఆర్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, ఈ విధంగా కుస్తీ పోటీలు కానీ ఆ ఒక గ్రౌండ్ కానీ ఇదంతా కూడా చూసినప్పుడు జనాలకి ముఖ్యంగా దంగల్ సినిమా మాత్రం మాత్రం గుర్తుకు రావద్దు. సో ఆ విధంగా గుర్తుకు రాకుండా కంప్లీట్గా కొత్తగా మేము సెట్స్ అన్ని కూడా వేసామని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పారన్నమాట. సో ఆ తర్వాత మనము ట్రైలర్లో చూస్తే కూడా నిజంగా చాలా మటుకు 90% లొకేషన్స్ అన్నీ కూడా రియల్ లొకేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ మనకు అవినాష్ కొల్ల గారు చెప్పారు, అంటే మరీ ముఖ్యంగా అత్యవసర పరిస్థితిలో ఇంకా తప్పదు అనుకునే స్టేజ్లో మాత్రమే మేము సెట్స్ వేసాం, కానీ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఖచ్చితంగా రియల్ లొకేషన్స్లో మాత్రమే షూట్ చేసాం. ఎందుకంటే ఆ ఒక ఫీల్ అనేది ఆడియన్స్కి కలగాలి అని చెప్పేసి. ఈ మధ్యకాలంలో గ్రాఫిక్స్ అని చెప్పేసి లేకపోతే ఈ విధంగా చాలా వచ్చేసాయి అనమాట ఏఐ ద్వారా, లేని లొకేషన్ని కూడా చూపిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా కాకుండా ఏదైనా ఎంతైనా కూడా రియలే ఫేక్ కాబట్టి రియల్ లొకేషన్ ఫీల్ కలగాలి అని చెప్పేసి ఆ విధంగా మేము చేసామంటూ అవినాష్ కొల్ల గారు చెప్పారు. సో అదే విధంగా ట్రైలర్లో కూడా మనకు కనిపించింది, ఆల్మోస్ట్ అన్నీ కూడా రియల్గా కనిపించాయి. మనకి ఏది కూడా అక్కడ ఎడిటింగ్ కానీ లేకపోతే గ్రాఫిక్స్ కానీ ఏది కూడా కాదు, రియల్ లొకేషన్స్ చూపించారు. అంత మంచి వైబ్ అనేది కలిగింది కాబట్టి జనాలందరూ కూడా చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతూ ఉన్నారు. నేను దాంతోపాటు మూవ్ ఆన్ అవుతూ కూడా ఉన్నారనమాట. జూన్ 4 ఎప్పుడు వస్తుంది, సినిమాని ఎప్పుడు చూస్తామని చెప్పేసి. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మరి ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందా ఉండదా? సో నార్మల్గా మనము ప్రభాస్ గారి సినిమా కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా కానీ, ఈ విధంగా అల్లు అర్జున్ గారు పెద్ద స్టార్స్ సినిమాలు ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా పార్ట్ 2 అనేది ఉంటుంది. ఇంకేమనంటే 3 పార్ట్లు కూడా తీస్తూ ఉన్నారు. సో అలాంటిది మరి బుచ్చిబాబు గారు ఇంత మంచి స్టోరీ లైన్ తీసుకొని సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పార్ట్ 2 ఉంటుందని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా అనుకుంటున్నారు. అయితే ఈ విషయం గురించి బుచ్చిబాబు గారు ఏం చెప్పారంటే, ఈ సినిమాకి మాత్రం అక్కడ పార్ట్ 2 అనేది ఖచ్చితంగా లేదు అని చెప్పేసి క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే పెద్ది స్టోరీ అనేది ఒకటేసారి ఉంటుంది, పెద్ది అనేవాడు ఒక్కడే ఉన్నాడు, సో సినిమా కూడా ఒకటే ఉంటుంది, పార్ట్ 2 కూడా నేను తీయలేను, ఉండదు అని చెప్పేసి కూడా ఆయన క్లియర్గా చెప్పేశాడు అనమాట. సో ఆ తర్వాత ఏంటంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే పార్ట్ 2 అనేది ఇప్పుడు బుచ్చిబాబు గారి సిద్ధాంతం ఏంటంటే, మనము సినిమా తీస్తున్నామా, ఒక స్టోరీ పైన తీస్తున్నామా, స్టోరీ అనేది ఒకటే పార్ట్కి ఇంకా అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక సినిమా కోసం కొత్త స్క్రిప్ట్ పైన కొత్త కథ మీద ఆధారపడి కొత్త కథ కోసం మనము వెతకాలి. కానీ ఈ విధంగా మళ్ళీ అదే స్టోరీ కోసం పార్ట్ 2 ఇది నాకు నచ్చదు, నా నైజం అది కాదు అనే విధంగా బుచ్చిబాబు గారు చెప్పారనమాట. సో మరి ఉప్పెన కూడా చాలామంది అప్పట్లో అనుకున్నారు అంత మంచి హిట్ అయింది కాబట్టి పార్ట్ 2 కూడా తీస్తుండొచ్చు అని చెప్పేసి. కానీ ఆయన మాత్రం దాన్ని ఆ విధంగా కాకుండా పార్ట్ 2 తీయకుండా ఇంకా అక్కడికి కట్ చేసి సెకండ్ సినిమాకి రామ్ చరణ్ గారితో సినిమా తీయడం పెద్ది సినిమా అనేది నిజంగా. సో మరి ఇప్పుడు పెద్ది సినిమా కూడా పార్ట్ 2 మాత్రం ఉండనట్టే. సో అందరూ కూడా అనుకుంటూ ఉన్నారనమాట. ఈ విధంగా చెప్తారు కానీ ఇంకా జనాలకి మాత్రం షాక్ ఇస్తారు, సడన్గా వచ్చేసి పార్ట్ 2 కూడా ఉంది అని చెప్పేసి ఒక సర్ప్రైజ్ అనేది ఫ్యాన్స్కి ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ అందరి విషయంలో ఆ విధంగా ఉండొచ్చు, కానీ బుచ్చిబాబు గారి విషయంలో మాత్రం ఆ విధంగా ఉండదు. ఆయన చెప్పాడా ఖచ్చితంగా దాని మాట మీద నిలబడతారనమాట. పెద్ది అయిపోయిన తర్వాత వేరే స్క్రిప్ట్ పైన, వేరే హీరో కోసం, సో వేరే స్టోరీ పైన ఇంకా దానిపైన వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో ప్రజెంట్ ఎంతమంది పెద్ది సినిమా ట్రైలర్ని చూశారు, మీకు ఎలాంటి ఫీల్ కలిగింది? ఒక్కొక్క షాట్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మత్తిపోతుంది అనే విధంగా మాత్రం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా నిన్నటి నుంచి ఎప్పుడైతే 4 గంటల 5 నిమిషాలకి ఒక ట్రైలర్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా కూడా పెద్ది. సో మరి పెద్ది గురించి అందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి మీకు ఏ విధంగా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.